ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 17 ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం కుంభరాశి వారి వ్యక్తిత్వం, గౌరవం మరియు కుటుంబ బాధ్యతలపై ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాశి చక్రం ప్రకారం శని ప్రభావం కూడా మీపై కొనసాగుతుండడంతో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త, ఓపిక అవసరం అవుతుంది. కొన్ని విషయాల్లో ఆలస్యాలు ఎదురైనా చివరికి మీ కృషికి ఫలితం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనిలో బాధ్యతలు పెరగవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టతతో వ్యవహరించడం చాలా ముఖ్యం. సహచరులతో చిన్న అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. అయితే మీరు క్రమశిక్షణతో పనిచేస్తే మంచి గుర్తింపు పొందగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్యాల విషయంలో తొందరపడకండి. పాత పనులు, బాకీలు లేదా ఆర్థిక లావాదేవీల్ని సరిచేసుకోవడానికి ఇది మంచి సమయం. మార్కెటింగ్ లేదా కమ్యూనికేషన్ కి సంబంధించిన పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు కాబట్టి డబ్బును జాగ్రత్తగా వినియోగించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ రోజు అలసట, తలనొప్పి లేదా శరీర నొప్పులు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం సూర్యకిరణాల్లో కొద్దిసేపు నడవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంటి విషయాల్లో శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్న విషయాల్లో ఈగో లేదా కోపం చూపకుండా జాగ్రత్త పడాలి. భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈ రోజు ముఖ్యంగా మీరు సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ముఖ్యమైన నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఉదయం సమయంలో చేసే పనులు మీకు ఎక్కువ అనుకూలిస్తాయి. ఇక ఈ రోజు కుంభరాశి వారు రాశి చక్రం ప్రకారం సూర్య మరియు శనిగ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం చాలా మంచిది. పేదలకి ఆహారం దానం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.